నమస్తే అన్న. నమస్తే అమ్మా. ఇప్పుడు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి కదా, మరి ఇక్కడ కార్పొరేటర్ కానీ అలానే ఎమ్మెల్యే కానీ ఏ విధంగా పనులు సాగిస్తున్నారు అంటున్నారు, అంటే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ లోకల్? సమస్య అంటే ఏం లేదమ్మా, కొద్దిగా ఈ గల్లీలో ఉంటాం, పైన మేము రెంట్కుంటాం. ఏంది మేము బండ్లు పెట్టడానికి కొద్దిగా డ్రైనేజ్ ఎప్పుడన్నా ఉన్నప్పుడు కొద్దిగా క్లీన్ చేస్తారు, పర్వాలేదు. అంతా కూడా ఫాస్ట్గా పని అవుతుందా ఇక్కడ? పర్వాలేదు, నవీన్ యాదవ్ వచ్చిన తర్వాత పర్వాలేదు, ఫాస్ట్గా పని అవుతుంది. ఇంతకు ముందు ఎలా ఉండేది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొద్దిగా టైం తీసుకునేది, ఇప్పుడైతే మటుకి ఫాస్ట్గా అయిపోతుంది, నో ప్రాబ్లం, ఓకే, ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ రావడం, మీ సమస్యలు తెలుసుకోవడం, ఇదంతా కూడా విజిట్ చేయడం అలాంటివి చేస్తున్నారా? సమస్య ఏం లేవమ్మా, జిహెచ్ఎంసీకి కాల్ చేస్తే ఎమ్మన్నే వచ్చేసి ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటారు. ఓకే, సాల్వ్ చేసుకున్న తర్వాత మాదేదో ప్రాబ్లం. అంటే మున్సిపల్ కంప్లైంట్ ఇస్తే వెంటనే రెస్పాండ్ అవుతున్నారా మీకు? అవును మేడం, ఎమ్మన్నే